న్యూస్ లక్ష్యం సమాజైతే నేను మనస ముందుగా హెడ్లైన్స్. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ అందజేసిన ఎమ్మెల్యే జాజుల సురేందర్. వరంగల్ రూరల్ నర్సంపేటలో విరస్రాయమైన బాధిత కుటుంబాలకు నష్టపరిహారం అందరినీ ఆదుకుంటామని తెలియజేసిన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో బీజేపీ నేతల ధర్నా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రకొండ మండలంలో చేప పిల్లల పంపిణీ చేపల పెంపకందారులకు ఉచితంగా అందజేసిన జిల్లా జెడ్పీ చైర్మన్ కోరం కొనకయ్య. రాజన్న సిరిసిల్ల జిల్లా మూస్తాబాద్ మండల కేంద్రంలో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం నిరసన టీచర్లకు జీవన భృతి ఇవ్వాలని వినతి. ఇక డీటెయిల్స్కి వెళ్తే కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలోని పలు గ్రామాల లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే జాజుల సురేందర్ పంపిణీ చేశారు. అదేవిధంగా ఎమ్మెల్యే జాజుల సురేందర్ తన సొంత డబ్బులతో లబ్ధిదారులకు చీరలు కానుకగా అందించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రపంచమంతటా కరోనా మహమ్మారితో బాధపడుతుంటే సీఎం కేసీఆర్ ఏ ఒక్క సంక్షేమ పథకం ఆపకుండా కొనసాగిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దశరథ్ రెడ్డి, రామారెడ్డి మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గోపాల్ రెడ్డి, సర్పంచ్ దండబోయిన సంజీవులు, ఎంపీటీసీ రజిత, రాజేందర్ గౌడ్, పలు గ్రామాల సర్పంచ్లు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు మన కుటుంబాలు బాగుపడుతున్నాయని తీసుకొచ్చి నెత్తి మీద పెట్టండి ఈ మోడీ. వాళ్ళు రేపు ఎట్లా వస్తారో చూడాలి. మన గ్రామాలలో చూద్దాం ఆ బిల్లు ఎట్లా పాస్ చేస్తారు. ఇదొకటి ఇంకొకటి కొత్త డ్రామా పెట్టిండు. విద్యుత్ కరెంటు కూడా ఇప్పుడేమో మన రాష్ట్రం ప్రభుత్వం చేతిలో ఉంది. వాళ్ళేమో ఢిల్లీకి కావాలంటారు. ఢిల్లీవాడు ఫ్రీ కరెంట్ ఇస్తాడా? మనకు ఢిల్లీవాడు ఫ్రీ కరెంట్ ఇస్తాడా? వాడు ఢిల్లీవాడు ఇస్తాడేనే. ఇప్పుడు మన రాష్ట్రం ఉంది కాబట్టి మన రైతులకు ఇలా ఫ్రీ కరెంట్ ఇచ్చుకోవాలి. మన రైతులకు ఇలా నీళ్లు లేవని చెప్పి మన బోర్ల మీద ఆధారం అని చెప్పి మనం ఫ్రీ కరెంట్ ఇచ్చుకుంటున్నాం. వాడు ఢిల్లీవాడు కరెంట్ తీసుకుంటే వాడు ఫ్రీ కరెంట్ ఒక తెలంగాణ ఇయ్యాడు కదా, ఇస్తే భారతదేశం మొత్తం ఇవ్వాలి ఫ్రీ కరెంటు. ఇస్తాడా ఫ్రీ? వరంగల్ రూరల్ నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో ఆగస్టు నెలలో కురిసిన భారీ వర్షం కారణంగా ఇండ్లు కూలిపోయి నిరస్థాయిలైన బాధిత కుటుంబాలకు నష్టపరిహారాన్ని చెక్కుల రూపంలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అందజేశారు. అధికారులు నమోదు చేసిన లెక్కల ప్రకారం మొత్తం పట్టణంలో 135 మంది బాధిత కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 3,200 చొప్పున మొత్తం 135 కుటుంబాలకు చెక్కులను అందజేశారు. వరద కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఎన్టీఆర్ నగర్ కాలనీలో 35 కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 3,800 రూపాయల చొప్పున అందజేశారు. అనంతరం కొత్త రెవెన్యూ చట్టం గురించి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు మున్సిపల్ చైర్మన్ శ్రీమతి గుంటి రజనీకిషన్, వైస్ చైర్మన్ మునిగాల వెంకటరెడ్డి, అధికారులు, పట్టణ నాయకులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ కోరుట్ల నియోజక ఇన్ఛార్జ్ డాక్టర్ వెంకట ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ధర్నా చేశారు. తదుపరి మండలంలోని డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ వెంకట్ మాట్లాడుతూ రైతులు ఆరుగాలం పండించిన మొక్కజొన్న పంటను మద్దతు ధరకు కొనుగోలు చేయించి రైతులను ఆదుకోవాలని, దళారీ వ్యవస్థ నుంచి రైతులకు విముక్తి కల్పించాలని కోరారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని, దీనిపై అధికారులు వెంటనే స్పందించాలన్నారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు గడ్డం సంజీవరెడ్డి, బీజేపీ మండల అధ్యక్షులు బట్టు జకరయ్య, ఉపాధ్యక్షుడు పంతంగి వెంకటేష్ యాదవ్ మరియు బీజేపీ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
చాలా గ్రామాల్లో మొక్కజొన్న ఆల్రెడీ కోతకు వచ్చింది. చాలా గ్రామాల్లో వాళ్ళు పంట కోసి వాళ్ళు ఇంట్లోనే పెట్టుకుంటున్నారు. ఇంకా కూడా ఎక్కడ కూడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇబ్రాహీంపట్నం మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రజలందరినీ కూడా అబద్ధాలు చెప్పి మోసం చేసి పాలించడం తప్ప నిజాయితీ పాలన ఎక్కడ కూడా కనబడట్లేదు. పంటలు వేసే ముందు ఖచ్చితంగా మీరు ఇదేయాలా అదేయాలని ఒక నియంతృత్వ పోకడతో వ్యవసాయం చేయించాలనుకునే ముఖ్యమంత్రి నేను చెప్పిన మాటలు వినలేదని ఒక కసితోటి మొక్కజొన్న రైతులను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాడు. ఈరోజు నువ్వు చెప్పడం కాదు, ఇది తరతరాలుగా ఇది మా హక్కు, మా ప్రాంతంలో మా భూముల్లో పండే పంటలు మేము పండిస్తాం తప్ప నువ్వు చెప్పిన పంట పండించడానికి ఇక్కడ వీలు కాదు. మేము పండించే పంటను నువ్వు కొనాలి తప్ప నువ్వు చెప్పింది కొనడం కాదు. ఇక్కడ ప్రజల్ని మోసం చేస్తూ పాలించడం అనేది ఇది దారుణం. వెంటనే కోట్ల నియోజకవర్గంలో వెంటనే మొక్కల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలా, రైతుల యొక్క ప్రతి పంటను కొనాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇప్పటికీ కూడా మేము రైతులకు పంట రుణమాఫీ చేస్తామని ఎప్పటి నుండో మాటలు చెప్తూ ఇప్పటికి కూడా ఒక పైసా కూడా రుణమాఫీ చేయలేదు. వెంటనే రైతులకు పూర్తిగా రుణమాఫీ చేసి రైతులను ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండ మండలం ఎంపీడీఓ కార్యాలయం పరిధిలోని 16 చెరువులకు గాను 2,43,000 చేప పిల్లలను జిల్లా జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య చేపల పెంపకందారులకు ఉచితంగా పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం 100% సబ్సిడీ ఇచ్చి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న చేప పెంపకందారులకు ప్రోత్సహిస్తుందని తెలిపారు. చేపల పెంపకందారులందరూ కూడా పెద్ద ఎత్తున ప్రోత్సాహం ఇచ్చేటువంటి గొప్ప కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవ్వడం అనేది మనందరి అదృష్టంగా భావించాలి. ఈరోజు చంద్రగొండలో ఈ ప్రాంతం నుంచి ఎంపీపీ గారు, వైస్ ఎంపీపీ గారు, జిల్లా కోప్సన్ రసూల్ గారు, అదేవిధంగా ఏడి వరదారెడ్డి గారు, పులిగాది గారు, మిగతా సర్పంచులు, సొసైటీ చైర్మన్లు అందరూ కూడా మరి 2,43,000 చేపలు, బంగారు తీగ, బొచ్చ, రొవ్వ ఇవన్నీ కూడా గ్రామీణ ప్రాంతంలో చెర్లన్నిటికి కూడా ఉచితంగా ఫ్రీగా ఇచ్చేటువంటి గొప్ప కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవ్వటం అనేది మనందరూ అదృష్టంగా భావించాలి. పేదరికం ఉన్నటువంటి వారందరూ కూడా ఆర్థికంగా బాగుపడాలని ఒక గొప్ప ఆలోచనతో తెలంగాణ రాష్ట్రం ఎప్పుడైతే ఏర్పడదో ఏర్పడ్డ దగ్గర నుంచే ఈ కార్యక్రమం ఇచ్చే కార్యక్రమాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ నాయకత్వంలో ఇవ్వటం అనేది మనందరూ అదృష్టంగా భావించాలి. ఇవే కాకుండా ఎన్నో సంక్షేమం అభివృద్ధి పథకాలతో పాటు గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతం వరకు పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లిన గొప్ప నాయకుడు కేసీఆర్ గారే. వారి నాయకత్వంలో గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని కులాల మతాలను కూడా ఏకం చేసి సమానంగా చూసేటటువంటి ఏకైక నాయకుడు కేసీఆర్ గారే. వారి నాయకత్వంలో భారతదేశం లెక్కలేని విధంగా సంక్షేమాలతో పాటు రైతు బీమా, రైతు బంధు, నిరంతరం విద్యుత్తు ఎన్నో కార్యక్రమాలు ప్రవేశపెట్టి ముందుకు తీసుకెళ్లిన గొప్ప నాయకుడు కేసీఆర్ గారే. ఈరోజు చూసినట్టయితే గత ప్రభుత్వాలు ఎవరు చేయలే, అందరూ కూడా కళ్యాణ లక్ష్మి కార్యక్రమం మనందరం తెలుసు, గత ప్రభుత్వాలు ఎవరు ఇవ్వలే. మరి ఈరోజు 1,116 రూపాయలు ఇచ్చాడు గొప్ప కార్యక్రమం కళ్యాణ లక్ష్మి. పేదింటి పిల్ల యొక్క పెళ్లి కళ తీర్చాడు గొప్ప కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాం. అదేవిధంగా ఆసరా పింఛన్తో పాటు ఎన్నో కార్యక్రమాలు ప్రవేశపెట్టినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి ఉచిత కార్యక్రమాలు, ఉచిత సబ్సిడీ 100% సబ్సిడీ ఇచ్చాడు గొప్ప కార్యక్రమాలు మరి తీసుకోవడం. మొన్నటికి మన రెవెన్యూ కొత్త చట్టాన్ని తీసుకొచ్చి ప్రజలందరినీ కూడా మేలు జరిగే విధంగా ప్రయత్నం చేయటువంటిది మనందరం కూడా బాగుండాలి. మరి అదే కాకుండా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన గూడాల్లో, తండాల్లో గతంలో కోళ్ళు కొట్టుకుని ఇబ్బంది పడే రైతాంగాన్ని కూడా వారికి ఉన్నటువంటి పొలాన్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత కూడా నేనే తీసుకుంటా, వారికి సపరేట్ ఒక కాలం పెట్టి ఈ పోడు రైతులందరూ ఆదుకుంటా అని చెప్పి ఇవన్నీ చెప్పడం అనేది మరి ఎవరు చేయలే. ఇది ఒక గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నాయకత్వంలో వారికి సాధ్యపడేది. దయచేసి జీవితకాలం మొత్తం కూడా కేసీఆర్ గారిని మర్చిపోవద్దు, గుండెలు పెట్టుకుని గుర్తుంచుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని చెప్పి మీ అందరూ కోరుకుంటూ సెలవు తీసుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్.
ఇక రాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్లో 10వ తరగతి విద్యార్థులు ఫీజులు కట్టుకోవడానికి ఆదేశాలు జారీ చేసిన సందర్భంగా ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం తీవ్రంగా ఖండించింది. ట్రస్మా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. కరోనా ప్రభావం వల్ల ప్రైవేట్ స్కూల్స్ మూతపడి టీచర్లు ఆర్థిక ఇబ్బందులు పడుతూ జీవనం కొనసాగిస్తున్నారని తెలిపారు. ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్న టీచర్లకు రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలు జీవన భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. 10వ తరగతి విద్యార్థులు ఫీజులు పాఠశాలలోనే కట్టుకునేలా ఆదేశాలు జారీ చేయాలని ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం అధ్యక్షులు పెద్దిగారి శ్రీనివాస్ తెలిపారు. మరి 6 నెలల నుంచి పాఠశాలలు మూతపడిన సంగతి అందరికి తెలిసిన విషయమే. మరి దాంట్లో భాగంగా మూలిగే నెక్కపై చాటుపాటు పడ్డట్టు మరి నిన్న ప్రభుత్వాలు అధికారులు వాళ్ళు 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులకు ఎలాంటి పాఠశాలతో సంబంధం లేకుండా కేవలం ఆన్లైన్లో వాళ్ళ ఎగ్జామ్ ఫీజు కట్టి మరి పరీక్షకు హాజరు కావాలని చెప్పి దానికి ప్రతిపాదన తయారు చేస్తున్నట్టు నిన్న వచ్చిన ఈనాడు పేపర్లో చదివాం. మరి దానివల్ల దయచేసి ప్రభుత్వాలకు కానీ అధికారులకు కానీ ట్రస్మా తరఫున ఒక విజ్ఞప్తి ఏంటంటే దయచేసి అట్లాంటి ఆలోచనలు మీరు మానుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్లో ఎగ్జామ్ ఫీజు కట్టి చేయడం వల్ల ప్రభుత్వాల నుంచి అంటే ఈ పాఠశాలకు పిల్లలకి ఒక విద్యార్థినికి మధ్య సంబంధాలు తెగిపోయే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల ఆ పిల్లలు డ్రాప్ అవుట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. మరి దాంతోపాటు మనం ఏ విధమైనటువంటి విద్యార్థులకు ఒక నాణ్యమైన విద్యను అందించాలనుకుంటున్నామో ఆ విద్యార్థుల చేత రేపు భవిష్యత్తులో వాళ్ళకు ఒక కాంపిటీషన్ ఎగ్జామ్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఎగ్జామ్స్ కావచ్చు, ఒక ప్రతిభను మనం వాళ్ళు కనపరిచే విధంగా పిల్లలు తయారు చేయాలనుకుంటున్నాం. మరి ఆ ప్రతిభ అనేది దీని ద్వారా దానికి వాళ్ళు దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే కరోనా ఎఫెక్ట్ వల్ల పోయిన ఇంటర్నల్ మార్క్స్ తోటి మనము 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ పాస్ చేయడం జరిగింది. దానివల్ల ఆ పిల్లల్లో ఉన్నటువంటి చదివే ఆసక్తి ఉన్న పిల్లల్లో కానీ తర్వాత సోమరిగా ఉన్నటువంటి పిల్లలు కూడా చదవాలనే తపనను కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. దయచేసి దీన్ని పెద్ద మనసుతోటి ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ దీన్ని విరమింపుకొని మరి ఆన్లైన్లో చదువుతున్న ఇటీవల మీరు ఒక ఆదేశాలు ఇచ్చిండ్రు. మరి ఆన్లైన్లో చదువుకున్నటువంటి పిల్లలకి ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో కానీ మరి పట్టణ ప్రాంతాల్లో కానీ ఈ యొక్క ఆన్లైన్ సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి దాని యొక్క పునఃపరిశీలన చేసి ప్రతి వ్యక్తికి పాఠశాల నుంచి సంబంధాలు మెరుగుపడడమే కాకుండా ఈ యొక్క విద్యను క్షేత్రస్థాయిలో తీసుకుపోవడానికి మా వంతుగా ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం నుంచి పూర్తి సహకారం ప్రభుత్వానికి అందించడమే కాకుండా ఇటు విద్యార్థులకు తర్వాత మా దగ్గర పనిచేసే టీచర్లకు కూడా మేము ప్రోత్సాహం చెప్పి మేము దానికి ముందుంటాం. ఇక నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిపించమని బీసీ యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాదగోని సైదులు గౌడ్ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఇంతవరకు ఒక డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేయలేదని విమర్శించారు. ఉద్యోగ నియామకాలు చేపట్టడం లేదని ఆరోపించారు. ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేసిన టీచర్లు తిండి లేక అలమటిస్తుంటే నేడు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ప్రభుత్వం వెంటనే ప్రతి ఉపాధ్యాయునికి జీవన భృతి కల్పించాలని డిమాండ్ చేశారు. నియామకాలు అనే అంశం మీద ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చి 7 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా నియామకాలు లేవు. మరి ఇప్పుడు పట్టభద్రుల ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి మరి మనం పట్టభద్రుడు గ్రాడ్యుయేట్స్గా మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది. మరి ముఖ్యంగా మన అందరం మనకు తెలిసిన వాళ్ళ ద్వారా అందరిని చైతన్యపరిచి మనం ఓటు విలువ తెలియజేసి అందరినీ ఓటు నమోదు చేసుకోమని ఒక విషయం తెలియజేయాలి చెప్తూ మరి ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పని ఈరోజు కనీసం ప్రభుత్వ ఉద్యోగాలకు 30,000 ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదు. ఈరోజు ఖాళీ ఇప్పటివరకు 2 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి కానీ నోటిఫికేషన్ లేదు. మొన్న కేసీఆర్ ఒక ప్రకటన ఇచ్చాడు, ఈ సంవత్సరం ఉద్యోగాల భర్తీ జరగడం లేదు అని ఇచ్చాడు. మరి ఈరోజు గ్రూప్ 1 నోటిఫికేషన్ లేదు, గ్రూప్ 2 నోటిఫికేషన్ లేదు, జేఎల్ నోటిఫికేషన్ లేదు, డిఎల్ నోటిఫికేషన్ లేదు. ఈరోజు 404 జూనియర్ లెక్చరర్ కళాశాలలు ఉంటే 404 జూనియర్ కళాశాలలు ఉంటే అందులో 6,400 పైచీలకు లెక్చర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
132 డిగ్రీ కళాశాలలు ఉంటే అందులో 3,500 పైచీలకు డిఎల్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు ఒక నోటిఫికేషన్ కూడా రాలేదు. మరి అదేవిధంగా మెడికల్లో 40,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. నర్సులు, స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్స్, ఫార్మసిస్టులు మరి 40,000 ఖాళీలు ఉన్నాయి. వాటిని కూడా భర్తీ చేయడం లేదు. మరి సెప్టెంబర్ 6, 2018లో సరిగా 2 సంవత్సరాలు కావస్తుంది. పొంగరకలాన్లో ఇదే కేసీఆర్ గారు నిరుద్యోగ వృత్తి 3,000 పదార్లు ఇస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. మరి ఎటుపోయింది నిరుద్యోగ వృత్తి? మరి నిరుద్యోగ వృత్తి కూడా ఇవ్వడం లేదు. ఈరోజు ఓట్లు వేసేది ఎవరు? మేధావులు. ఎమ్మెల్సీ ఎలక్షన్లు వచ్చినాయి. ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఓట్లు వేసేది గ్రాడ్యుయేట్స్, పట్టభద్రులు. మరి ఈ మేధావులు కాబట్టి మనం అందరం ఆలోచన చేయాలి, ఎవరికి ఓటు వేయాలి, మరి ఎవరిని గెలిపించాలి అనేది. కాంట్రాక్ట్ లెక్చరర్స్. జోగులాంబ గద్వాల్ జిల్లా మల్దకల్ మండలం బీజ్వారం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ఆన్లైన్లో పాఠాలు వినని విద్యార్థుల దగ్గరికి వెళ్లి తప్పకుండా వినాలని తెలియజేశారు. విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఆన్లైన్ క్లాసులపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ పెద్ద పిల్లలు అయి ఉండి కూడా రాయకుంటే ఆన్లైన్ క్లాసెస్ ఏది ఊక నాశనం అయిపోతుంది కదా మీది. అంటే మేడం మేము యాదగిరి ఛానల్ చూస్తున్నాం మేడం. అట్లా కాదమ్మా, ఆన్లైన్ ఏదైనా కానీ టైం టేబుల్ రోజు మేము పెడుతున్నాం కదా వాట్సాప్ లో. పాఠాలు వస్తున్నాయి టీవీలో, చదువు ఎట్లా వాళ్ళ నాయనకి జ్వరం వచ్చిందానికి ఈ రోజు వచ్చినాడు. సరే ఇప్పుడు ఏం లేదు, రేపు నుంచి ఎప్పుడంటే బడి రోజు 5 గంటలు, ఇప్పుడు ఎంతసేపు పాఠాలు వచ్చాయి, 2 సబ్జెక్టులు వస్తాయి. సాయంత్రం పూట 4 నుంచి 5 మధ్యాహ్నం వస్తుంది. మధ్యాహ్నం ఎప్పుడన్నా వస్తుంది ఈ టైంలో. ఇప్పుడు నీకు గవర్నమెంట్ ఈ ఫెసిలిటీ ఇస్తుంది కదా, కల్పిస్తున్నాము, ఉపయోగించుకోవాలి. ఈ పని ఎప్పుడుకుంటుంది రా జీవితాంతం. చదువు బాగుంటుంది జీవితం. ఎందుకోసం ఇట్లా అవుతున్నావు తమ్ముడు? వాళ్ళ నాయన ఇవాళ జ్వరం వచ్చి పడ్డాడు. నీకేం నీవా ఏంది ఏం ఎందుకట్లా ఏం లేనా భయపడద్దు. నీ పరిస్థితి ఏంది నాన్న? పరిస్థితి బాగాలేదు, జ్వరం వచ్చింది. ఎవరికి వచ్చింది జ్వరం నాన్న? నాయనకి. ఎన్ని రోజులు అన్న ఇట్లా పోగొట్టి? ఒకరోజే. ఓకే ఓకే. సార్ వాళ్ళు చెప్పినది ఏంటి తమ్ముడు? ఈరోజు అయితే మరి ఇప్పుడు ఏమైతుందంటే చదువుకుంటే జీవితం బాగుంటుంది. ఇవి గొర్రెలు కాసేది సరే చదువుకోండి, డిగ్రీ ఇంకా కాసుకొని ఇష్టం ఎవరైనా ఇప్పుడైతే కలుగుతుంది. ఎందుకంటే మన దగ్గర చదవకూడదు. 9వ తరగతికి ఎందుకు ఇచ్చినామంటే ఇలా ఉంది కదా, పుస్తకాలు కూడా తీసుకోలేకపోతారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో దొంగ సొత్తును అమ్మకానికి తీసుకువెళ్తున్న వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. అత్యంత చాకచక్యంగా మంచిర్యాల సిసిఎస్ పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. వారిని రామకృష్ణాపూర్ పోలీసుల సహాయంతో రిమాండ్కి తరలించారు. రామగుండం పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ మీడియా సమావేశంలో వివరాలను తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు మార్నింగ్ మా సిసిఎస్ పోలీసులు అండ్ రామకృష్ణాపూర్ పోలీసులు జాయింట్గా మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది మన ఏసీపీ మహేశ్వర్ గారి ఆధ్వర్యంలో మా రమణబాబు గారు వారి సిబ్బంది కలిసి ఈరోజు రామకృష్ణాపూర్ రోడ్ దగ్గర మనం వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఒక వ్యక్తి అనుమానాస్పదంగా బైక్ వదిలి వెళ్ళిపోతాడు. మేము మనోళ్ళు చేసి అతను పట్టుకుంటే ఒక బ్యాగ్ స్వాధీనం చేసుకుంటాం. అందులో మనకి స్టోలెన్ ప్రాపర్టీ వచ్చేసి గోల్డ్ వాల్యూ 2 lakhs వర్త్ వాల్యూ, 3 silver coins, 24,000 క్యాష్ అండ్ మన ఒక బైక్ని కూడా సీజ్ చేయడం జరిగింది. అది స్టోలెన్ బైక్.
వీళ్ళని విచారించగా తెలిసింది ఏంటంటే వీళ్ళు ప్రీవియస్గా కంటిన్యూస్గా అఫెన్సెస్ చేస్తుంటారు. టేకం రామ అనే అతను మెయిన్ అఫెండరు. ఇతని మీద సుమారు ఇప్పటి వరకు మన రామగుండం కమిషనరేట్, వరంగల్ అండ్ భూపాల్పల్లి, కరీంనగర్లో మొత్తం 30 కేసులు ఇతని మీద రిజిస్టర్ అయ్యి ఉన్నాయి ప్రీవియస్గా. కంటిన్యూస్ హ్యాబిచువల్ అఫెండర్. ఆ తర్వాత రీసెంట్గా మనకి మొత్తం 7 కేసెస్ మన రామగుండం కమిషనరేట్లో ఈ సంవత్సరం జరిగిన 7 కేసెస్లో సంబంధించి ఈ ప్రాపర్టీని వీళ్ళు అమ్మడానికి తీసుకెళ్తుంటే మనం దీన్ని సీజ్ చేయడం జరిగింది. ఇందులో ఇంకో నిందితుడైనటువంటి రంజిత్, ఇతను ఈ టేకెం రాముకు సంబంధించిన స్టోలెన్ ప్రాపర్టీ దొంగ సొత్తు ఏదైతే ఉందో దాన్ని తీసుకొని ఇతనికి డబ్బులు ఇస్తుంటాడు. ఆ విధంగా హెల్ప్ చేయడం వల్ల ఇతను నిర్విరామంగా ఈ అఫెన్స్లు కంటిన్యూస్గా చేస్తున్నాడు. ఇతను హ్యాబిచువల్ అఫెండర్ కాబట్టి మేము ఇతన్ని ప్రీవియస్ క్రైమ్ హిస్టరీ దృష్ట్యా ఇతని మీద మేము పీడియాక్ ప్రపోజల్స్ పంపిస్తాము. అదేవిధంగా ఇతను మోడస్ ఆపరండి ఏ విధంగా నేరం చేస్తాడు ఏంటంటే ఈ ఇంటికి లాక్ చేసిన వాటిని ఐడెంటిఫై చేస్తాడు డే టైము. నైట్ టైం వాటిని ఎవరో లేరో తెలుసుకున్న తర్వాత అతన్ని లాక్ బ్రేక్ చేసి అవన్నీ స్టోరేజ్ ప్రాపర్టీ అంతా తీసుకోవడం, ఇతనికి వరంగల్లో ఉన్నటువంటి రంజిత్ దగ్గరికి వెళ్ళి ఈ ప్రాపర్టీని ఇవ్వడం. ఈ విధంగా చేయటం వల్ల కంటిన్యూస్గా ఇదే అఫెన్స్లు చేస్తుంటాడు. అదేవిధంగా ఈ చెడు వ్యసనాలకు బానిసై ఇతను ఈ విధంగా చేస్తున్నాడని మేము గుర్తించడం జరిగింది. అండ్ ఇంకొకటి మేము పబ్లిక్ అప్పీల్ చేసేది ఏంటంటే అఫెన్సులు జరుగుతాయి, ప్రాపర్టీ అఫెన్సులు. అందుకని మనం ప్రాపర్టీ మనకి వాల్యుబుల్స్ ఏదైతే ఉందో అది ఇంట్లో ఉంచుకోకుండా లాకర్లో పెట్టుకోవడం ఒక మంచి పద్ధతి. అదేవిధంగా ఎక్కువ గోల్డ్ కానీ ఏమైనా ఉన్నా కానీ ఇన్సూరెన్స్ కనుక చేపిస్తే మనకి ఇట్లాంటివి జరిగినప్పుడు ఎల్లప్పుడూ పోలీసులు 100% రికవరీ మనం ఎప్పుడూ ఇవ్వటం కష్టమవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఖర్చు పెట్టేస్తారు, మనీ ఉంటే ఏమన్నా ఉంటానో అదే గోల్డ్ ఉన్నా కానీ. అందుకని వాళ్ళు ఇన్సూరెన్స్ చేసుకున్నా కానీ అది మనకు హెల్ప్ అవుతుంది. అఫెన్సులు కూడా మేము జరగకుండా అదేవిధంగా ప్రివెంట్ చేయడానికి కూడా మేము శాయశక్తిలో ప్రయత్నిస్తాం. అదే పబ్లిక్ ఈ కేసుల్లో చాకచక్యం ప్రదర్శన కనిపించినటువంటి మన సిసిఎస్ సిబ్బంది రామబాబు గారు అండ్ ముఖ్యంగా మన పోస్ట్ సిబ్బంది అయినటువంటి సతీష్, బాలకృష్ణ, శ్రీనివాస్ అండ్ అందరినీ అభినందిస్తున్నాము. అదేవిధంగా వాళ్ళకి సిపి గారి తరఫు నుంచి వాళ్ళకి అప్రిసియేషన్ అండ్ రివార్డ్స్ ప్రపోజల్స్ పెట్టి వాళ్ళు చేసిన ఈ ఎఫర్ట్కి వాళ్ళకి రికగ్నిషన్ ఇస్తాము, అప్రిషియేట్ చేస్తున్నాము. అదేవిధంగా ఈ అఫెన్సులకు సంబంధించిన ఏమన్నా కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినా కానీ మాకు పోలీసులకి సమాచారం ఇవ్వాల్సిందిగా పబ్లిక్కి మేము అప్పీల్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. షాబాద్ పహిల్వాన్ చెరువులో 90,000, చందనవెల్లి పెద్ద చెరువులో 1,00,000 చేప పిల్లలను చేవెళ్ల ఎమ్మెల్యే కలె యాదయ్య, జడ్పీటీసీ పట్నం అవినాష్ రెడ్డి, ఎంపీపీ ప్రశాంతి, పీఏసీఎస్ చైర్మన్ శేఖర్ రెడ్డి విడిచిపెట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, జిల్లా రైతు సమన్వయ కమిటీ సభ్యుడు కొలను ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ, 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 జై తెలంగాణ.
గ్రేటర్ వరంగల్ జిల్లాలోని 20వ డివిజన్లో ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకొని బీజేవైఎం వరంగల్ జిల్లా అధ్యక్షులు సిద్ధం నరేష్ పటేల్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు పద్మ, రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ విజయచందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో 15 మంది వైద్య బృందం పర్యవేక్షణలో 150 మంది యువకులు రక్తదానం చేశారు. వీరందరికీ కరోనా పరీక్ష నిర్వహించిన తర్వాత బ్లడ్ తీసుకున్నారు. అనంతరం నేతలు మాట్లాడుతూ వరంగల్ జిల్లాలో ప్రధాని నరేంద్ర మోడీ 70వ జన్మదినాన్ని పురస్కరించుకొని గత వారం రోజుల నుండి సేవా కార్యక్రమాలు చేసినట్టు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వైస్ ప్రెసిడెంట్ కనుగుంట్ల రంజిత్, 20వ డివిజన్ అధ్యక్షులు కొంక భాస్కర్, అనిల్ కుమార్ పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఈరోజు వరంగల్లో బీజేవైఎం ఆధ్వర్యంలో సిద్ధం నరేష్ పటేల్ ఆధ్వర్యంలో ఈరోజు రక్తదాన శిబిరం. ఈరోజు రక్తదాన శిబిరం దేనికంటే నరేంద్ర మోడీ గారి సెప్టెంబర్ 17 పుట్టినరోజు 70వ సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా 7 రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈరోజు 70 మంది బ్లడ్ ఇచ్చేటట్టుగా మేము ప్లాన్ చేసుకున్నాము. యువకులందరూ కూడా చాలా పెద్ద ఎత్తున కూడా తరలి వచ్చి మేము ఇస్తాం బ్లడ్ దొరకలేదన్న విధంగా ఈరోజు తయారైంది. అందరికీ కూడా యువకులకు ప్రతి ఒక్క యువతకు కూడా అందరికీ ధన్యవాదాలు. రోటరీ ఫంక్షన్ హాల్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగినది. ఈరోజు ముఖ్య అతిథిగా మా జిల్లా అధ్యక్షురాలు రావు పద్మక గారు హాజరవడం జరిగినది. ఇది బీజేవైఎం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశాము. మా బీజేవైఎం కార్యకర్తలు, నాయకులు ప్రతి ఒక్కరూ హోరాహోరీగా పార్టిసిపేట్ చేసి అత్యధిక సంఖ్యలో పాల్గొని ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్క యువకుడు మోడీ గారు చేసే పథకాలను చూసి ఇన్స్పైర్ అయ్యి ఇలాంటి కనీసం వాట్సాప్లో స్టేటస్ పెడితే నేను రక్తం ఇస్తాను వస్తున్నారు. కొంతమందికి రక్తదానం ఇవ్వడం వల్ల అవగాహన లోపం వల్ల ఏదో ఆరోగ్యం ప్రాబ్లం అయిందని కొంతమంది అనుకుంటున్నారు. కాకపోతే ఇలాంటి ఇప్పుడున్న పరిస్థితుల్లో 2020లో అలాంటి అవగాహన అందరికీ వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు ముందుకు వచ్చిస్తున్నారు. రక్తదానం చేయడం వల్ల మనం ఇంకొకరి ప్రాణాలు కాపాడమే కాకుండా మనకు కూడా ఎంతో కొంత ఆరోగ్యం సమకూరుస్తుందని అందరికీ తెలుసు. ప్రతి 3 నెలలకు ఒకసారి 4 నెలలకు ఒకసారి బ్లడ్ ఇవ్వడం వల్ల మన ఆరోగ్యం కూడా బాగుండి రక్తంలో కాల్షియం లెవెల్స్ సరిగ్గా ఉండి గుండెపోటు వచ్చే అవకాశాలు కూడా తక్కువ ఉంటాయని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ప్రధానమంత్రి మోడీ గారి జన్మదినోత్సవ సందర్భంగా మేమేం చెప్పాలనుకున్నామంటే ఆయన పథకాలు పెట్టడం వల్ల యువకులు ఎంతో ఆసక్తిగా ముందరికి వచ్చి బీజేపీలో పార్టీలో చేరాలని కొన్ని వందల మంది సైనికుల వల్ల వచ్చి జాయిన్ చేయడం జరుగుతుంది. అలాగే ఇంకా ఎక్కువ సంఖ్యలో ముందు జాయిన్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా నేను ఏం చెప్పాలనుకున్నానంటే రాబోయే ఎలక్షన్స్లో, కార్పొరేషన్ ఎలక్షన్స్లో 100% బీజేపీ అనే జెండా తూర్పులో కానీ పశ్చిమంలో కానీ జిల్లా మొత్తం ఎగరేస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేసుకున్నాను. యువకులు ముందటికి వచ్చిందంటే మీరు అందరూ భయపడాల్సిన అవసరం కూడా ఉన్నది. అందరూ బీజేపీ వైపు ఉన్నారు. ఇక్కడికి వచ్చినా రాకపోయినా కూడా వాళ్ళ మనసులలో బీజేపీకి ఓటు వేయాలి, బీజేపీ ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకోవాలనే ఆకాంక్ష ప్రతి మనిషిలో ఏర్పడ్డది. మీరందరూ కేసీఆర్ గది తీయడానికి రెడీగా ఉండాలని ఈ సందర్భంగా కూడా నేను తెలియజేస్తాను. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలో కళ్యాణ్ లక్ష్మి చెక్కుల పంపిణీ అందజేసిన ఎమ్మెల్యే జాజుల సురేందర్. వరంగల్ రూరల్ నర్సంపేటలో నిరసరాయులైన బాధిత కుటుంబాలకు నష్టపరిహారం అందరినీ ఆదుకుంటామని తెలియజేసిన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో బీజేపీ నేతల ధర్నా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలంలో చేప పిల్లల పంపిణీ చేప పెంపకందారులకు ఉచితంగా అందజేసిన జిల్లా జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం నిరసన టీచర్లకు జీవన భృతి ఇవ్వాలని విజ్ఞప్తి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజ్ అయితే నమస్కారం.